నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని యందు మనం ఉంటే, మనము దేవుని యందు ఉంటే ఆయన యందు మనము, మన యందు ఆయన ఉంటే నీకేది ఇష్టమో అడుగు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ఇది ప్రభు చేస్తారా, ఈ కార్యం దేవుడు జరిగిస్తాడా నా జీవితంలో అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను అంటాను, దేవుని సేవకుడిగా ఖచ్చితంగా ఆయన యందు నీ ఉండి, ఆయన యందు నీ ఉండి, నీ యందు ఆయన ఉంటే నీకేది ఇష్టమో అడుగు. ఎలాంటి కార్యమైన ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను, ఆయన యందు ఉండటం అంటే ఏంటి? ప్రతి సమస్యలో కూడా ప్రభువు కొరకు నిలబడాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువు కొరకు నిలబడాలి. అదే ఆయన యందు ఉండటం అంటే.